ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జంగయ్య గారు నమస్తే. జంగయ్య గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్ నడిబొడ్డున 10,000 ఎకరాల పారిశ్రామిక భూములకు సంబంధించిన వ్యవహారం ఇటీవల కేటీఆర్ గారు ఏదైతే వెలుగులోకి తీసుకొచ్చారో అది పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి. తాజాగా మనం చూసాం, మొన్న కేబినెట్ సమావేశంలో మంత్రులు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు గ్యారంటీలు అమలు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుందని వారంతా కూడా కేబినెట్ సాక్షిగా అభ్యంతరం వ్యక్తం చేసిన అంశం. నిన్న మంత్రి ఈరోజు ఏకంగా నిన్న మంత్రులు అయితే ఈరోజు ఉన్నతాధికారులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సబ్ కమిటీ తమతో చర్చించకుండా ఏ రకంగా మమ్మల్ని సంతకాలు చేయమంటారు, భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు కావచ్చు, ఇబ్బందులకు కావచ్చు, చిక్కులకు మమ్మల్ని ఎట్లా బాధ్యులు చేస్తారని వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకంగా లేఖలు రాస్తూ ఉన్నారనే విషయం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ మనం బేరాయటం కూడా చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ మొత్తం ఇష్యూని మనం? మీరు ఈ పాలసీ ఏదైతే ఉందో మనము గత ఒక 10-15 రోజుల నుంచి ఇది ఆల్రెడీ వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ గారు ప్రస్తావించినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. అసలు ఏంది ఇది 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 1000 ఎకరాలు అంటే దాదాపు 10,000 ఎకరాల భూమి అప్పనంగా అంటిపెట్టడానికి. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే SRO దాంట్లో మనకు 100 నుంచి 200% ఇంక్రీజ్ చేసి ప్రభుత్వ ఖజానా నింపి ప్రజల అవసరాలు తీసేటువంటి సందర్భం మనం చూసాం గతంలో. కానీ ఈరోజు 100 రూపాయలు ఉన్నటువంటిది 30%కే, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏదైతే పారిశ్రామిక వాడలు ఏదైతే ఉన్నాయో దాదాపు ఔటర్ రింగ్ రోడ్ లోపల 22 పారిశ్రామిక వాడలు, అంటే జీడిమెట్ల కానివ్వండి, బాలాపూర్ కానివ్వండి, బాల్నగర్ కానివ్వండి, ఇట్లా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేసుకుంటున్నాం కనుక మనం అంటే ఎక్కడైతే అభివృద్ధి చెందింది కాలుష్య రహితంగా, కాలుష్యం ఇక్కడ ఉండొద్దు, దీన్ని తరలించాలనే ఒక ఆలోచన విధానంతో మీరు చేస్తున్నటువంటి ఏదైతే హిట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చారో, కాలుష్య రహిత ప్రదేశంగా ఉండాలి, పరిశ్రమలను పక్కకు పంపించాలని చెప్పేసి మీరు తీసుకున్నారో, కానీ దానిని నిజంగా కూడా మీరు తరలించడం తప్పు కాకపోయినప్పటికీ, గత ప్రభుత్వాలు తరలించినప్పటికీ కూడా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా చేసి ఉంటే బాగుంటుండే. సబ్ కమిటీని వేయడం కానీ, అదేవిధంగా TJS కానీ ఇట్లా అధికారులని అంటే ఎక్కడికక్కడ కూడా ఏ ప్లానింగ్ లేకుండా క్యాబినెట్లో డిస్కషన్ చివరి అంశంగా ఒక ఏదో తూతు మంత్రంగా ఇంత పెద్ద 10,000 ఎకరాల భూమిని 5 లక్షల కోట్ల రూపాయల అటువంటి దానిని తీసుకొచ్చేసి మీరు ఎక్కడో చివరి అంశంగా క్యాబినెట్లో ప్రస్తావించేసి క్లోజ్ చేసేసి అధికారులను సంతకం పెట్టమని చెప్పడం. అంటే ఇంతకుముందు మనము ఒక అధికారి అంటే సరే రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. రాజకీయ నాయకుడు ఎక్కడ కూడా శాశ్వతంగా ఉండేటువంటి పదవి కాదు అది. అలా ఏదో ప్రజలు ఎన్నుకున్నారు, ఒక 5 సంవత్సరాలు మీకు కాల వ్యవధి మాత్రమే ఇచ్చారు. కానీ ఒక ఆఫీసరు దాదాపు వారి జీవితం మొత్తం అంటే 60 సంవత్సరాలు రిటైర్ అయ్యంటే కూడా వాళ్ళకు అధికారాలు ఉంటాయి, వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. వీరు చేసినటువంటిది గతంలో మనం తీసుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని సంవత్సరాల క్రింద తీసుకున్నట్లయితే ఒక మహిళా అధికారి ఒక సంతకం చేయడం వలన అధికారులు అంటే ఏదైతే మంత్రులు కానీ మిగతా వారు ఒక సంతకం చేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ కూడా కేసుల పాలై ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. ఎంతోమంది అధికారులు తలొగ్గి అలాంటి సందర్భము వీరికి కొంతమందికి గుర్తుంచుకొని ఈరోజు ఎవరో చేసిన దానికి మీరు తీసుకున్న నిర్ణయాలకు మాతోని సంప్రదింపులు జరగకుండా, ఎక్కడ మమ్మల్ని పిలవకుండా, మా పేర్లు ప్రస్తావించకుండా, మా శాఖల పేర్లు రాసేసేసి మీరు సంతకం పెట్టని చెప్పేసి మీరు నోట్ తయారు చేసి పంపిస్తే మేమేమో అమాయకులమా లేకపోతే ఏలిముద్ర వాళ్ళమా? మాకు కూడా ఇంతో అంత అవగాహన ఉంది. మేము తీసుకునేటువంటి మా సంతకానికి అంత విలువ ఉన్నప్పుడు మా ఆలోచనకి ఎందుకు లేదు, మా నిర్ణయాలను ఎందుకు మీరు తీసుకోవట్లేదు అని చెప్పేసి అధికారి వ్యతిరేకించడం నిజంగా కూడా దీన్ని మనం ప్రశంసించాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ విషయాలు. ఏదో తీసేసుకుంటే తుత్తుమంత్రంగా తీసేసుకొని ప్రజల సొమ్మును మనం చేసేద్దాము, లేకపోతే ఎవరికో స్వార్థం కోసము సెల్ఫిష్ కోసం చేద్దామని కాదు. నిజంగా మీరు అంత జెన్యున్గా ఉన్నట్లయితే ప్రతి ఒక్క ఆఫీసర్ని కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను కానీ, సంబంధిత నాయకత్వం ఉన్నటువంటి వారు కమిటీలలో ఎందుకు వీరిని ఇన్వైట్ చేయలేదు? సబ్ కమిటీ అని చెప్పేసి మీరు ఏదైతే గతంలో మంత్రులు చెప్తూ సబ్ కమిటీ ద్వారా చేసేసినామని చెప్పారు, కానీ ఈరోజు మాట మారుస్తూ TJS ద్వారా మేము చేస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా మంత్రులకు కానీ అధికారులకు కానీ సమన్వయం లోపడి ఎక్కడికక్కడ ఏదో హడావుడిగా చేస్తూ సీఎంఓలో ఉన్నటువంటి అధికారి కానివ్వండి, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి అధికారి కానీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు ప్రజలకు మీరు ఏ విధంగా నాయకత్వం వహిస్తున్నారు? అంటే నాయకత్వ లోపం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాలు బలవంతంగా అధికారుల మీద రుద్దాల. మేము చేసిందే న్యాయము, మేము చెప్పిందే వేదము, ఏదో చెప్పింది చేయండి, మీరు ఉన్నది దానికోసమే అన్నట్టు బెదిరింపులకు పాల్పడము, లేదంటే ఇంకా ఎక్కడికక్కడ వారిని ఏదో చేసేసి ప్రజలకు మాత్రం వారి సంతకం చూపించేసి ఇంకో అధికారి చేసిరని చెప్పేసి. అంటే ఈ రోజు వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ తర్వాత సంతకం చేసినటువంటి అధికారిదే బాధ్యత ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్నో కేసులు చూసాం స్పష్టంగా.
ఇట్లా దీన్ని వ్యతిరేకించడం కూడా ఒక అంశం అయినప్పటికీ మనం ఏదైతే మనం ఇది తీసుకుంటున్నామో ఈ 5 లక్షల కోట్ల రూపాయలు గతంలో మనం తీసుకున్నట్లే ఎస్యూ భూములు కానివ్వండి, లగచర్ల భూములు కానివ్వండి, ఇట్లా ప్రతిదీ తీసుకున్నా కానీ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏదో చూసేసి మేము ప్రజల అవసరాలకు వాడుతున్నాము, లేకపోతే చేసేస్తున్నాము, అమ్మేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కోట్లలో కేసులు వేయడం వల్ల అవి ఇప్పటికి కూడా ఆ విధంగానే అయిపోయినాయి. అంటే వీళ్ళు ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ పాలన సాగకుండా ఎక్కడికక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంటే ఈ కొన్ని చోట్లకు పోతే అక్కడ భూములకు తీసుకేసుకోవాలి, లేదంటే ఇప్పుడు రాజేంద్ర నగర్లో తీసుకున్నట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంకొక హైకోర్టుకి ఇచ్చేసేయాలి, ఎస్సీ భూములు తీసేసుకొని ఇంకొకటి చేయాలి, ఇట్లా లగచర్ల భూములకు ఏదో ఫార్మా కంపెనీ పెడుతున్నామని చెప్పాలా, లేదంటే గతంలో తీసుకున్నటువంటి ఫార్మాసిటీ భూమి వేస్ట్ అని చెప్పేసి ఫార్మా కంపెనీ కాదు ఇది ఇక్కడ లేదు అని చెప్పేసి దాన్ని మేము మూసేస్తాము మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి రాజకీయంగా అక్కడ అధికారం వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి ఏమైంది అని చెప్తే ముందు రోజు మాత్రం మేము చేసేస్తాం అయిపోయింది అన్నారు. పేపర్లో వచ్చిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే పేరు మారుస్తూ ఇది ఫ్యూచర్ సిటీ కింద మేము కన్వర్ట్ చేస్తున్నామని చెప్పారు. అంటే పేరు మార్చి కొత్త సీసాలో పాత సారా. అంటే గతంలో తీసుకున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి కేసీఆర్ గారు ఒక ముందు చూపు ధోరణితోని అక్కడ దాదాపు 10,000 ఎకరాలు ల్యాండ్ తీసేసుకొని మొత్తం ఏదైతే మనకు ఫార్మా పెడితే రేపు భవిష్యత్ తరాలకు బాగుంటుంది, ఇండస్ట్రీస్గా బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ దాన్ని డే 1 నుంచి కూడా ఇదే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులు వ్యతిరేకించేసి ఇదేదో అయిపోయింది, లేదు అసలు ఇక్కడ వద్దు ఇది రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, రైతులకు భారం అవుతుంది, ఉన్న భూమిని గుంజుకుంటున్నారు అని చెప్పేసి ఎన్నో కోట్లలో కేసులు వేయించిన సందర్భం చూసినాం. రైతుల నుండి రైతుల ద్వారా ఎంతో ధర్నాలు చేసి ఆందోళన చేసినటువంటి సందర్భం ఉంది. వచ్చిన తర్వాత మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా మాటలు చెప్పి అక్కడ గెలవడం జరిగింది. ఇదే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ మహేశ్వరం నియోజకవర్గం ఉన్నటువంటి ఫార్మాసిటీ. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంది, దాని పేరు మార్చారు, ఫ్యూచర్ సిటీ అని పెట్టారు. దాంతోపాటు ఇంతకుముందు గతంలో తీసుకున్నటువంటి భూములను కూడా రైతుల దగ్గర తీసుకున్నప్పుడు తప్పైంది, కానీ వీళ్ళు ఇంకా అదనంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా ఎక్కడ వీళ్ళదే కాకుండా దీనికి అనుబంధంగా పక్కన ఉన్నటువంటి లగచర్ల భూములు అంటే కొడంగల్ సొంత నియోజకవర్గం ఉన్నటువంటి భూములు కూడా అవి ఎస్టీ భూములు ఎస్సీ భూములను కూడా తీసుకొని వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది, కేసులు అయినాయి, అది మనకు తెలుసు ఆల్రెడీ. ఇట్లా ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడ్డా గద్దల లేక వాలుతూ ఎంతసేపు సొంతంగా నింపుకోవడానికి అంటే డబ్బులు ఏదైతే మన మధ్యలోనే ఉండాలి, కుటుంబం బాగుపడాలి, ప్రజలు ఎక్కడ పోయినా పర్వాలేదని ప్రజలను మా యొక్క అవసరాలను కానీ వారి యొక్క వ్యక్తిత్వం కానీ వారి భవిష్యత్తును కానీ తాకట్టు పెట్టేసి మేము మాత్రం బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలా అన్న చందంగా కనపడుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ముందుంటామని చెప్పేసి ఏ నాయకుడు కూడా కనపడట్లేదు. ప్రభుత్వ పాలసీలు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ ఇలా ఏది తీసుకున్నా కానీ ఏది కూడా దాని మీద ఫోకస్ అయితే కనపడట్లేదు, తీసుకున్నటువంటి చందం కూడా కనపడలేదు. చేసేది గోరంతా, చెప్పేది కొండంత. ఇక్కడ అంటే భూతద్దంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు భూతద్దంలో ప్రజలకు చూపిస్తున్నారు, వీరు చేసేది మాత్రము లోగుట్టుగా ఏదో తూతు మంత్రంగా చేసేస్తూ క్షణికంలోనే ఏదైతే కార్మిక ఏదైతే చెప్తున్నామో మనము వారు ఎక్కడికక్కడ పొల్యూషన్ ఉందని చెప్పేస్తారు. 24 అవర్స్లో హెల్త్ పాలసీ వచ్చిన 24 అవర్స్లోనే అరంగం నుంచి అనుమతులు కావాలని చెప్పేసి అక్కడికి పంపిస్తారు. ఇట్లా ఎక్కడికక్కడ కూడా ప్రతి సందర్భంలో మీరు ఏదన్నా తీసుకోండి, దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధి అయినప్పటికీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందినాయి, వీళ్ళు తెచ్చినటువంటి అప్పు మామూలుగా ఇంతకుముందు గతంలో మనం చెప్పుకుంటున్నాము లక్షల కోట్ల అప్పు చేసారు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు అయినాయి, 5 లక్షల కోట్లు అయినాయి. కానీ ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేసారు, కానీ ప్రజా అవసరాలకు ఎక్కడ యూజ్ చేసారో మాత్రం ఇంతవరకు ఎక్కడ నిబద్ధత కూడా ఎక్కడ కనపడట్లేదు. అంటే నిర్ణయాలు తీసుకునేటువంటివి పేపర్లో మాత్రమే పరిమితం అవుతున్నాయి, ఎక్కడ కూడా పెట్టుబడులు లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి పేపర్లో ఇక్కడ వెళ్తున్నాము, తెలంగాణకు ఇంకా అయిపోయింది, భవిష్యత్తులో 2040లో మొత్తం మనమే బంగారు తెలంగాణ అయిపోతుందని చెప్పేసి మాటలకు మంత్రులు అయినా కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, చేతల రూపంలో ఎక్కడ కూడా కనపడట్లేదు అని ఇక్కడ స్పష్టమవుతుంది. ఇదంతా కూడా ఇక్కడ మీరు ఏదైతే హిల్ పాలసీ ఏదైతే చెప్పారో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా టీజేఏసీ అని చెప్పేసి ఏదైతే చెప్పారో వారు దీని ప్రతిపాదనతోనే వస్తుందని చెప్పారు, కానీ అంతకుముందు సబ్ కమిటీ అన్నారు. ఇక్కడ మంత్రులు మాత్రము సబ్ కమిటీ లేదు టీజేఎస్ ద్వారానే వస్తుంది అని చెప్పిస్తున్నారు. అంటే అధికారులు బయటకు వచ్చి చెప్తే కానీ నాయకులకు అర్థం కాలేదా? అంటే నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్ప, లేక ఇక్కడ అధికారులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రతిపక్షం అంటే ఎదురేస్తుంది, ప్రతిపక్షం అంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు అంటే నిజంగా కూడా మీరు సరే రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారు 15 రోజుల కింద. కానీ ఈ రోజు అధికారులు బయట పెట్టిన తర్వాత నిజమే కదా ఆ రోజు చెప్పినటువంటి కేటీఆర్ గారు చెప్పినటువంటి అంశము
ఈ రోజు ఏవైతే ఈ నాయకులు దాచిపెట్టేసి లోగుట్టుగా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలా స్పష్టమవుతుంది. అదేవిధంగా మంత్రులలో కూడా ఒకరు ఒక రకంగా మాట్లాడితే ఇంకొక రకం, అంటే మంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇట్లా వాళ్ళలో వాళ్ళే పడక బయటకు రావడం. అదేవిధంగా మనం కొండ సురేఖ విషయం తీసుకున్నా కానీ, ఆ భూముల విషయంలో తీసుకున్నా కానీ, అదేవిధంగా మంత్రుల మీద కూడా పంపించినటువంటి సందర్భం. ఇట్లా ఏ మంత్రి ఏ దాంట్లో ఏ శాఖలో తీసుకున్నా కానీ, పరిశ్రమల శాఖనే కాదు, ఇక్కడ మనం ఏది తీసుకున్నా కానీ ఎక్కడ కూడా స్పష్టత లేకుండా అధికారులకు తెలియస్తే నాయకులకు తెలియట్లేదు, మంత్రులకు తెలిస్తే ఇక్కడ తెలియదు. ఈ మధ్యన ఉండడం వలన ప్రజలని బలి పశువులని చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రజలని బలి పశువులని చేస్తున్నారు. తెలంగాణ అవసరాలకు, తెలంగాణ ప్రజల అవసరాల కోసము, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసము మీరు తీసుకున్న నిర్ణయాల లేఖలేవి ఇవి. ఓన్లీ వ్యక్తిగతంగా మన కుటుంబము మనం మాత్రం బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎవరెక్కడ పోయినా పర్వాలేదన్న చందంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దీనివలన హిల్ట్ పాలసీ కాదు, గతంలో తీసుకున్నటువంటి 2 సంవత్సరాల్లో మీరు ఏదైనా తీసుకోండి, 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ పాలసీ అయినా కానీ ప్రజలకు ఉపయోగపడిందా అంటే మాత్రము ఏదంతా గోరంత అని చెప్పేసి మనం చెప్పినాం కదా, వారికి గోరంత కనపడుతుంది కానీ దానికి కొండంత మాత్రం వెళ్ళి లబ్ధి పొందినట్టు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనం చెప్పొచ్చు దీంతో కూడా. ఎస్ మనం చూస్తా ఉన్నాం జంగయ్య యాదవ్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్న మంత్రులు ఈ పాలసీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తే ఇప్పుడు ఏకంగా ఉన్నతాధికారులు కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది భారీ కుంభకోణం అనే విషయం మరోసారి వెల్లడవుతోంది. తెలంగాణ సమాజం కూడా గమనిస్తోంది. కాంగ్రెస్ సర్కారు తను ఇచ్చిన హామీలు గ్యారంటీలు ఏవైతున్నాయో వాటిని గాలికి వదిలేసి ఈ రకమైన వ్యవహారాలు నడిపిస్తోంది అనేది ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే అంశాన్ని కూడా జంగయ్య గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు మనం చూస్తా ఉన్నాం హిల్ట్ పాలసీ తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇటీవల కేటీఆర్ గారు వెలుగులోకి తెచ్చిన ఈ కుంభకోణం మరిన్ని మలుపులు తిరుగుతోంది. తాజాగా మంత్రులే కాదు ఏకంగా ఉన్నతాధికారులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి, లేఖలు రాస్తూ ఉన్నారు. తమ సంతకాలు తమకు తెలియకుండా, తమను భాగస్వాములు చేయకుండా, తమ ఆలోచనలు నిర్ణయాలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు ఎలా చేస్తామని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తాజాగా వస్తున్న కథనాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామరాజు గారు, మీకు, జంగయ్య యాదవ్ గారికి, టీవీఎస్ ప్రేక్షకులకు. ఇక్కడ 2 అంశాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పాలసీ ఏంటి మరొకసారి ప్రజలు కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనం ప్రతిసారి మనం, ఎందుకంటే ఇది ఒక గొట్టు సబ్జెక్టు, నిజం చెప్పాలంటే చాలా టఫ్ సబ్జెక్ట్, కానీ ఈజీగా ప్రజలకు పోయేదానికి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ కింద హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల, అవుటర్ రింగ్ రోడ్ లోపల భూములు ఇచ్చారో వాటన్నిటిని కూడా కమర్షియలైజ్ చేయడానికి వాళ్ళంతా ఇండస్ట్రియల్ అంటే కాలుష్యకారకమైనటువంటి కంపెనీలన్నీ బయటికి తరలించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐటీ కంపెనీలు కాదు, ఆఫీసులు కాదు, ఓన్లీ ఇండస్ట్రీస్ ఏవైతే ఇక్కడ కాలుష్యాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ ఇట్లాంటివి కాకుండా ఓన్లీ కాలుష్యకారకమైనటువంటి కంపెనీలన్నింటినీ అవుటర్ రింగ్ రోడ్కి అవతల తరలించాలి. ఇది కాన్సెప్ట్. దానికి గతంలో అంటే ఏదైతే ఇప్పుడు ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమ్ముతుర్రో, ఎవరైతే ఓనర్ ఉన్నాడో, ఫర్ సపోజ్ జంగయ్య గారికి ఓనర్గా ఇచ్చారు, ఈ ల్యాండ్ ఇచ్చారు, ఇండస్ట్రీకి కట్టుకోమని చెప్పేసి ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఏం చేస్తారు, ఆయనకు 30 రూపాయలు అంటే అక్కడ ₹1,00,000 నడుస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం చూసినాం మొన్న ఏది ల్యాండ్ వేలం వేసారు, వేలం వేస్తే హైదరాబాద్లో 137 కోట్లకు ఎకరా పోయింది. అంటే 4,800 గజాలు డివైడెడ్ బై 137 వేసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్గా మనకు 3.5 lakhsకు ఫర్ యార్డు గజం. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000, 15,000, 20,000 ఉంటుంది. 20,000, 10,000 ఉంటుంది అనుకుందాం, 20,000 కాదు 10,000 ఉంటుంది అనుకుందాం. 10,000 ఉన్న కాడలే, ఆ 10,000 ఉన్న కాడ ఏం చేయాలి, వీళ్ళు 3,000కే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తారట గజానికి. జంగయ్య గారు కాకుండా రామరాజు గారు దాన్ని లీజుకు తీసుకున్నాడు. గతంలో 10 ఏళ్ళ కొన్నారు, ఓ 20 ఏళ్ళ కింద కొన్నాడు. రామరాజు గారు అమ్ముకుందామంటేనట, రామరాజు గారికి ఇచ్చిన గదే 3,000కి ఇస్తాడట, 10,000 గజం ఉన్న కాడ. అది జంగయ్య గారికి ఇచ్చినా గదే 10,000కి ఇస్తాడట. మరి ఆ భూమి ఎందుకు హైదరాబాద్లో మరి 137 కోట్లకు ఎకరం పోతున్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ అంటే 3,000 ఇంటూ 3,000 5,000 వేసుకోమా అంటే 15 లక్షలకు ఎకరం చొప్పున ఇచ్చేస్తాడంట. ఎట్లిస్తావు నువ్వు, ప్రశ్నిస్తున్నది అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి గతంలో మరి బీఆర్ఎస్ పాలసీలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలసీ గురించి స్టడీ చేశారు.
దానికి ఒక సబ్ కమిటీ వేసారు. ఆ స్టడీ ముంబై పోయింది. ముంబై ఎకరం జాగుంటే అద్దెకరం ప్రభుత్వానికి ఎలా అద్దెకరం వాళ్ళు వాడుకోవచ్చు, అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, 137 కోట్లు ఉన్నటువంటి భూమి, ఫర్ సపోజ్ ఒక 100 కోట్లు ఉన్నటువంటి భూమి 50 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి, 50 కోట్లు ఆ కంపెనీ 30-40 ఏళ్ళకి నడిపిస్తుంది కాబట్టి ఆయన బెనిఫిషియర్ అవుతాడు. ఆ జమానాలో ఆయన కూడా కొనుక్కున్నది, కానీ ప్రభుత్వ సబ్సిడీ రేటు కొనుక్కున్నాడు. ఇది ఒక పాలసీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, సరే మరి మీరు ఇండస్ట్రియలిస్ట్ అంతా అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, మీరు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఇప్పుడు 10,000 ఉంది అనుకుందాం, అంటే అక్కడ 10,000 ఉంది అనుకుంటే 10,000 ఇంటూ 4,800 ఎకరాలు అంటే గజాలు, వాటిని ఏం చేసిండంటే 100% పైసలు కట్టాలి. జంగయ్య గారు 100% కాదు, కానీ జంగయ్య గారి దగ్గర నుంచి రామరాజు గారు కొన్నారు కదా, కొన్నప్పుడు దానికి ఎంత కట్టాలంటే 200% కట్టాలి. జంగయ్య గారు అయితే 100% కట్టాలి, రామరాజు గారు అయితే 200% కట్టాలి. ఈ పాలసీలు తీసుకున్నాం. తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు, అది తిరుపతి రెడ్డి కావచ్చు, కొండారెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళంతా గ్రూప్ అయి జంగయ్య గారిని బెదిరించారు. నీ భూమి అంతా నాకు రిజిస్ట్రేషన్ చెయ్యి, నాకు అగ్రిమెంట్ చెయ్యి, అగ్రిమెంట్ చేస్తే నీ భూమి అమ్ముకునే ఫెసిలిటీ కనిపిస్తామని. ఆల్రెడీ జంగయ్య గారు భయానికో భక్తికో అందరు అగ్రిమెంట్ చేసేసారు. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏంది, ఆ 30% పాలసీ తీసుకొచ్చి 100 కోట్లు 30 లక్షల కొట్టేద్దామని స్కెచ్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలోనే అత్యధిక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి ఆయనకు తెలుసు ఒక పాలసీ ఎట్లుంటుంది, ఏం సంగతి, ఎట్లా చేయాలని. ఇప్పుడు 10 సంవత్సరాల పాలసీని రివ్యూ చేసే కెపాసిటీ లేదు. మనం చూసినాం, ఏడ దిగిరి ఫోటోలన్నీ టీ హబ్ కాడ పోయి దిగరు. ప్రపంచ సుందరి మన ఫోటోషూట్ పెడితే టీ హబ్ కాడ దిగరు. వరల్డ్లో అంటే ఇండియా మొత్తంలో అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే అది టీ హబ్. మొత్తం అతిపెద్ద గూగుల్ క్యాంపస్ ఎక్కడుంది వరల్డ్ అంటే అది మన హైదరాబాద్. నేనేమంటానంటే అట్లా డెవలప్ చేసినటువంటి ఒక పాలసీ తోటి తెలంగాణ మీద సోయి, తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణని ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ తోటి కేటీఆర్ గారు ముందుకు పోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా భూములు అమ్ముకోవాలి, ఆ భూములు అమ్ముకున్న పైసలు ఎట్లా వీళ్ళు ఎట్లా తినాలి, ఢిల్లీకి కప్పం ఎట్లా కట్టాలి. ఎందుకంటే మనం చదువుకుంటాం పుస్తకాలలో, ఏది సుల్తాన్కు కప్పం కట్టాలన్నట్టు కాంగ్రెస్ పార్టీకి మొత్తం కప్పం ఇక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఇవన్నీ ఒక అంశం అయితే ఈరోజు అధికారులు ఎందుకు ఎదురు తిరిగిర్రు, అధికారులు ఎందుకు ఎదురు తిరిగిర్రు అంటే గతంలో మనం చూసినాం శ్రీలక్ష్మి ఇన్సిడెంట్, ఆచార్య ఇన్సిడెంట్, వాళ్ళందరూ జైలు పాలేరు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలేరు. ఈరోజు అంతెందుకండి, ఈ కార్ రేసింగ్ లీగల్గా నడుస్తున్నా కానీ దాని మీద అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద నువ్వు కేసు పెట్టేసినావు. అంటే వీళ్ళు ఏంది, అధికారులను ఇరికించే కార్యక్రమం. అధికారులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు ధోరణిగా ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు పెట్టడం కావచ్చు, మొత్తం క్యాబినెట్లో ఉన్న 3-4 మంత్రుల మీద కేసులు పెట్టారు. వీళ్ళు ఆఫీసర్లను జైలు వేసారు, మంత్రుల మీద కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కొడుకును పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉండే, స్టేట్లో కాంగ్రెస్ ఉండే. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారి రాజకీయాలు చేస్తామో మనకు స్పష్టమైంది. కాబట్టి అధికారులు అందుకే భయపడుతున్నారు. ఇప్పుడు సంతకాలు పెడితే మరి ఎవరి జీవితం ఎక్కడ ఆగమవుతుందో. ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో మొన్న చూసినాం మనం, 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి సర్వీస్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు, చిన్న స్టిక్కర్ గురించి అల్లునికి ఇస్తావా, అది డిపార్ట్మెంట్ తీసుకుంటుందా అని చెప్పేసి జూపల్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే అధికారులను ఎట్లా బలి చేస్తారో మనకి స్పష్టంగా ఈ లిక్కర్ టెండర్లో కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ భూ కుంభకోణంలో కనిపిస్తాయని అధికారులు భయపడుతున్నారు. చర్చను మనం కంటిన్యూ చేద్దాం. వెంకయ్య గారు, వాస్తవానికి కాంగ్రెస్ క్రమంలో ప్రతి ఒక్కరు ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన హామీల సంగతి ఏంటని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్న అంశాలు మనం చూస్తా ఉన్నాం క్షేత్రస్థాయిలో. ఆ హామీల అమలుకు సంబంధించి చర్చ లేదు, కానీ మొత్తం ఈ భూముల వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతూ ఉంది. అనేక రకాల అంశాలు, లగచర్ల నుంచి మొదలుకొని ఇప్పుడు ఏకంగా ఈ హిల్ట్కి సంబంధించిన భూముల వ్యవహారం వరకు ఎట్లా చూడాలి ఈ మొత్తం ఇష్యూస్ని మనం? ముఖ్యంగా ఇక్కడ మనము యథారాజా తదా ప్రజ అన్నట్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాక ముందు నుంచి కూడా రియల్టర్లో నాకున్న అనుభవం ఎవరికీ లేదు, నేను పక్కా రియల్టర్ని అని కూడా స్పష్టంగా మీడియా ముందే చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పింది చేస్తున్నాడు, ఏది కూడా చెప్పకుండా ఏది చేయలేదు. వాస్తవానికి మనము నిజం తెలుసుకోవాలంటే గతంలో కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే
వాళ్ళు మోసపోవడానికే మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే గతంలో మనం మీరు చూడండి పాత వీడియోలు చూసినట్లయితే నేను రియల్టర్ అని కూడా తను చెప్పాడు. సో తను రియల్టర్ కనుక ఖచ్చితంగా రియల్టర్ అంటే అదే ఆలోచన విధానం ఉంటుంది కదా, ఎవరికైనా ఏముంటుంది, మామూలుగా ఏ పని చేసిన వాళ్ళకి దాని మీద ఒక అనుభవం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండి 100% రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది కనుక ఇక్కడ భూములు ఉన్నాయి, అవి ఏం రేటుకు పోతున్నాయి, దాన్ని అమ్మితే మనకెంత వస్తుంది, అవతలోనికి ఎంత పోతుంది, దాన్ని ఏం చేసుకోవచ్చు, ఆ పర్ఫెక్ట్గా అంటే A to Z దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి కనుకనే ఈరోజు రియల్ ఎస్టేట్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని మనం చెప్పొచ్చు. పరిపాలన మీద ఏమాత్రం అవగాహన లేదు కనుకనే గాలి కొదిలేసిండు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మీరు ఎల్లబెట్టారు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ వాటి మీద అనుభవం అంటే రాజకీయంగా ఏముంటుందండి, జనరల్గా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మంత్రి అయితే కనీసం ఒక అవగాహన ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలా, ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలా, ఏ విధంగా ప్రజలకు చేరవేయాలా, సంక్షేమ పథకాలు కానీ వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ విధంగా చేరినాయా లేదా అని అబ్జర్వేషన్ చేయాలా, ఇలాంటిది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే అవగాహన ఉంటుండే. కానీ వీరికి మాత్రం ఏంటంటే ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ అనుభవం కానీ అనుభవరాహిత్యం, ఇక్కడ నాయకత్వం. ఇంకొకటి ఏంటంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు, కొంత అవగాహన ఉంటుంది, గ్రిప్ ఉంటుంది దేని మీద. గ్రిప్ లేకుండా అంటే పార్టీ మీద గ్రిప్ లేదు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ మీద కూడా గ్రిప్ లేకుండా ఉండడం వల్ల దీనివలన దీన్ని డైవర్ట్ చేయడానికి ఎంతసేపు ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద పూర్తి అవగాహన ఉంది, గ్రిప్ ఉంది. సో దాని గురించే ఈ ఎస్సీ భూములు అనుకోండి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇల్ట్ పాలసీ కానివ్వండి, అదేవిధంగా మనకు మెట్రో భూములు, మెట్రో కూడా మీరు తీసుకున్నట్లయితే మన అది జరిగింది అంటే ఖచ్చితంగా 2-3 నెలలకు ఒక్కసారి మీరు ఈ 20 నెలల కాల వ్యవధిలో మినిమం 8 నుంచి 9 మనం ఇవి చూడొచ్చు. అంటే ఎక్కడ కూడా పబ్లిక్ డైవర్షన్ రాజకీయాలు, ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ల గురించి డిస్కషన్, లేదంటే ఏదో ఒక సందర్భం ఏదో ఒకటి కావాలి ప్రజలకు ఒకటి మాట్లాడడానికి, ఎందుకంటే చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఉంటే దాని గురించి డిస్కషన్ చేస్తారు జనరల్గా. అవి లేనప్పుడు పబ్లిక్ ఏదో ఒకటి ఇవ్వాలి కనుక ఇలాంటివి చేయడం వలన రేపు భవిష్యత్ తరాలకు మళ్ళీ రాజకీయంగా ఏ విధంగా గెలవాలా, ఏ విధంగా చేసుకోవాలా అంటే ప్రతి మొన్న తీసుకోండి అంటే ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినాయో వాటి మీద కొంత కాన్సన్ట్రేషన్. ఖచ్చితంగా మనం ఇప్పటికి 2 ఎలక్షన్స్ ఉప ఎన్నికలు జరిగినాయి మనకి. ఏంటంటే ఇంతకుముందు మనం కంటోన్మెంట్ కానివ్వండి, ఇది కూడా మనకు 2 బై ఎలక్షన్స్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఎక్కడికక్కడ కూడా రాజకీయంగా డబ్బులు సంపాదించాలా, రాజకీయంగా అధికారంలో కూర్చోవాలా, సీట్లు కాపాడుకోవాలి, నాయకులు ఎవరేమన్నా ఏదేమైనా కానీ దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొండా సురేఖ గారు ఏదైతే మనము దాన్ని కూడా తీసుకుంటే ఒక గన్ను పెట్టేసి ఇట్లా బెదిరించిండని చెప్పడం, అదేవిధంగా ఒక బీసీ మంత్రి అయినప్పటికీ ఒక మహిళా మంత్రి అయినప్పటికీ వారింటికి అధికారులు అంటే పోలీసులు పోవడము, అంటే ఒక మంత్రులకే రక్షణ లేని సందర్భం. అంటే ఇక్కడ మనం ఎక్కడ పోలీస్ శాఖ కూడా వారి వద్దనే ఉంది, అంటే శాంతి భద్రతల విషయం కూడా ఎక్కడ దాకా వెళ్ళిందో అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక మంత్రుల ఇళ్ల మీదకే అధికారులు పోతున్నారంటే ఆలోచన విధానం ఎక్కడుంది, అంటే శాంతి భద్రతల విషయం ఏమవుతుంది. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే విద్యా విషయానికి తీసుకున్నట్లయితే విద్యాశాఖ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో ఏమైనా సమూల మార్పులు జరిగినాయంటే లేదు, నేను వచ్చిందంటే మొత్తం మార్చేస్తాను, పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, రాజకీయాలలో వాళ్ళు తిప్పుకుంటున్నారు, వాడుకుంటున్నారు, అది కాదు భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఈ రోజు వచ్చేసరికి మాత్రం ఇక్కడ గురుకుల పాఠశాలలో ఎంతమంది దాదాపు 650 మంది దాకా చనిపోయినట్టు మనకు ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో. అంటే ఇక్కడికక్కడ కూడా వాళ్ళకి చేసేటువంటి సన్నబియ్యం గతంలో మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నా మనవడు ఏవైతే తింటాడో నేను అవే పెడతానని చెప్పేసి వచ్చిన తర్వాత దానంతరం వారికి ఎంత చేసిండో మనం చూసాం. ఎన్ని పాఠశాలలు ఉంటే వాటిని ఇంతవరకు దాదాపు 1100 పాఠశాలలు గురుకుల పాఠశాలలు నిర్మించడం జరిగింది. అంటే ఇట్లా ప్రతి చోట ఎక్కడికక్కడ కూడా అవకాశం ఎక్కడ ఉన్నా కానీ భవిష్యత్తు బాగుండాలి, యువత ఈరోజు ఏదైతే ఉన్నారో రేపు తెలంగాణ అని చెప్పేసి మనం చెప్పుకునే స్థాయికి ఎదగాలి తప్ప తెలంగాణ అంటే అట్లా చూసి అంటే చెప్పుల దొంగల్లాగా చూసే ఆలోచన రావద్దు. ఎందుకంటే తెలంగాణ గతంలో మనం తీసుకున్నట్లయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ ఉండాలి, పిల్లల భవిష్యత్తు కూడా బంగారంగా ఉండాలి తప్ప ఎక్కడికి చేసిన గొంగడి అక్కడే ఉండొద్దు అన్న చందంగా అప్పుడు మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నవి ఈరోజు ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు గతంలో కేటీఆర్ గారు తీసుకున్నటువంటి 10 సంవత్సరాల ఇండస్ట్రీస్ ఏదైతే తను కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరుగుతూ ఇక్కడ ప్రతిదీ కూడా ఒక పాలసీ పెట్టేసేసి అన్నింటికి పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా ఉండాలని శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ఇండస్ట్రియలిస్ట్కి. అంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొని ఇంచు కూడా ఎవరికి ఇబ్బంది కలగదు. ఇండస్ట్రియల్స్కి వచ్చినట్లయితే వాళ్ళు మన అభివృద్ధిని చూసి వస్తారు తప్ప మనం చేసేటువంటిది పాలసీలు చేసేటువంటి దాన్ని చూసి వస్తారు, మనల్ని కాదని చెప్పేసి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతోని దూరదృష్టితోని కేసీఆర్ గారు కానీ
మొత్తం అందరూ సమైక్యంగా కూర్చొని ఒక్క వేదిక మీద ఒక స్టేజ్ మీద కూర్చొని ఒక ఆలోచన విధానంతో అధికారులను కలిపి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కానీ దాటిని కనీసం నిలబడే స్థాయిలో నిలబెట్టే స్థాయిలో కాకుండా మొత్తం ఈరోజు గతంలో మనం చూసుకున్నాం. తెలంగాణ అంటే ఒక ప్రధానమంత్రి గారు కూడా వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రులు కూడా వచ్చి కితాబిచ్చిపోయినటువంటి సందర్భం మనం చూసాం. అంటే ఓన్లీ ఇండస్ట్రియలే కాదు, పారిశ్రామిక రంగం కాదు, వ్యవసాయ రంగం కూడా ఎంత అభివృద్ధి చెందింది, నీరు ఏ విధంగా అభివృద్ధి చెందింది, కరెంటు అసలు స్తంభాల మీద మీరు బట్టలు ఆరేసుకోవాలన్న సందర్భం నుంచి పట్టుకోవచ్చుదాం అని చెప్పేసి 24 గంటలు ఏ క్షణమన్నా పట్టుకోను నిజంగా కూడా అది బట్టలు ఆరేసుకుంటుందా నీకు షార్ట్ అవుతుందని చెప్పేసి ఇట్లా ప్రతి దాంట్లో ఏ రంగానికి ఆ రంగమే ఎందెందు వెతికినా అందందే అభివృద్ధి అన్నట్టు తెలంగాణ అంటే ఇది బ్రాండ్ ఇమేజ్, ఇండియాకే బ్రాండ్ ఇమేజ్ అనే చందంగా తయారు చేసినటువంటి దాన్ని ఈరోజు అధాపాతాలానికి పోతున్నది. ఎందుకంటే ఈరోజు ఇట్లాంటి వడ్ల స్కామ్ తీసుకున్నా కానీ, భూ కుంభకోణం తీసుకున్నా కానీ, ఏది తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా స్కామ్లు లేదంటే ఒకరికొకరికి పొంతన లేకపోవడం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కూడా ఈరోజు మనకు తెలిసిపోతుంది. జంగయ్య గారు చెప్పినట్టు రాకేష్ గారు మనం చూస్తున్నాం హామీల కంటే కూడా భూములకు సంబంధించిన వ్యవహారం చుట్టే మొత్తం వ్యవహారాలన్నీ నడుస్తున్నాయనే అంశాన్ని ఎట్లా చూడాలి? ఇటీవల క్యాబినెట్లో సాక్షాత్తు మంత్రులు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అనుకుంటా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ పెట్టారు. అదే రోజు పెట్టారు, సారీ మార్నింగ్ కేటీఆర్ గారు పెట్టారు, సాయంత్రం శ్రీధర్ బాబు గారు పెట్టారు. శ్రీధర్ బాబు గారు పెట్టి ఏమంటారు, అసలు ఈ మేము తీసుకున్న నిర్ణయం లీక్ ఎట్లయింది, లీక్ అయిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. లీక్ ఎట్లయింది? ఉన్న క్యాబినెట్ అయింది, లీక్ అయింది చర్యలు తీసుకుంటే ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? మంత్రుల మీదనా? మనం చూసాం. నేనేమంటానంటే అంటే మంత్రులకు ఒకరికొకరికి శృతి లేకపోవడం, గతి లేకపోవడం, తెలంగాణను అభివృద్ధి చేస్తామన్న సోయి లేకపోవడం, ఇదే కదా ఈరోజు కొనసాగుతుంది. మనం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరవద్దు, ముఖ్యమంత్రినే తీసుకుందాం. ముఖ్యమంత్రి రాగానే ఏం చేసిండు? ఫస్ట్ గతంలో ఏదైతే ఎయిర్పోర్ట్ దాకా మెట్రో ట్రైన్ అనేది మనం కాన్సెప్ట్ తీసుకొచ్చిర్రో దానికి ఆల్రెడీ సెకండ్ కారిడార్కు శాంక్షన్ అయిందో రాగానే రద్దు చేసేసిండు. ఎల్ఎన్టీని బెదిరించిండు. ఎల్ఎన్టీని బెదిరిస్తేనే కదా ఎల్ఎన్టీ మొత్తం ఎల్ఎన్టీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే భూమి ఉన్నదో, ఎల్ఎన్టీ దగ్గర ఒక 300 ఎకరాలు ఏదైతే సిటీలో ఉన్నదో అదంతా కూడా తన హ్యాండ్ ఓవర్ కావాలంటే ఏది ఫస్ట్ దాన్ని ఎల్ఎన్టీ దగ్గర ఉన్నటువంటి మెట్రోని లాక్కోవడం. ఇప్పుడు లాభాల్లో నష్టాల్లో నడుపుతున్నా అన్నటువంటి ఎల్ఎన్టీ దగ్గర నుంచి ప్రభుత్వం మళ్ళీ నష్టాన్ని ఎందుకు కొనుక్కున్నది? నా ప్రభుత్వం కొనుక్కోలే, ప్రభుత్వం కొనేటప్పుడేమో మెట్రో కొన్నది, కట్టబెట్టని కొనుక్కున్నాడు. ఆ 300 ఎకరాలు ఏమని వాడి గురించి కూడా చెప్పాలి కదా డిసిషన్. మెట్రో కింద ఉన్నటువంటి మొత్తం 300 ఎకరాలు అది చెప్పరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే అది అయిపోయింది. సెంట్రల్ యూనివర్సిటీలో భూమి, యూనివర్సిటీ భూమి ప్రభుత్వం కొట్ట, యూనివర్సిటీల గురించి ప్రభుత్వాలే కొట్లాడాలి కదా, కొట్లాడింది. దాన్ని ఏం చేశారు? అసలు ఎవరికి తెలియకుండా, ఏ అధికారికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దాన్ని 10,000 కోట్లకు తాకట్టు పెట్టేసిండు బ్యాంకులో. మొత్తం లొల్లి కాగానే మళ్ళీ ఏం చేసిండు? లేదు అది పెట్టలేదు అని చెప్పేసి. అంటే నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ భూములు పెట్టుకున్నా హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ఈ భూములన్నింటినీ ఎట్లా కొట్టేయాలని ఒక స్కెచ్ నడుస్తుంది. దానిలో భాగం ఇదంతా. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పేసి ఇప్పుడు నువ్వు పాలసీ తీసుకుంటావు, పాలసీ ప్రకటన కూడా రాదు ఇంకా, అప్పుడే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని అది కంపెనీలకు నోటీసులు ఇచ్చేస్తుందా? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆల్రెడీ గతంలో 1-2 ఇయర్స్ నుంచే మొత్తం 1 ఇయర్ నుంచే ఆపేస్తుంది. లోపల ఉన్నటువంటి వాడికి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తలేదు. మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇచ్చినాం. మరి నోటీసులు ఇచ్చిన విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఏది ఫార్మాసిటీ అని చెప్పేసి సిటీలో పెట్టినటువంటి ఫార్మాసిటీని కేటీఆర్ గారు ఎంతో అద్భుతంగా, ఎందుకంటే కోవిడ్ టైంలో వరల్డ్ మొత్తంలో అంటే మందుల కొరత ఏర్పడ్డప్పుడు మొత్తం చైనా మీద డిపెండ్ అవుతున్నాం అన్నప్పుడు అట్లా కాకుండా ఫార్మా రంగంలో కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఫార్మా సిటీని, ఒక ఫార్మా హబ్ను సృష్టించి దాన్ని హైదరాబాద్ దగ్గర పెడుతుంటే ఆ భూములు మొత్తం రద్దు చేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నావు. నువ్వు ఏం చేస్తాను ఫ్యూచర్ సిటీలో? కేసీఆర్ గారు వేసినటువంటి రోడ్ల మీద మీరు ఈరోజు మీటింగ్లు పెట్టుకుంటారు. అక్కడ ఒక బిల్డింగ్ అన్న కట్టిరా ఫ్యూచర్ సిటీ అని, స్పోర్ట్స్ సిటీ అన్నారు, ఫ్యూచర్ సిటీ అన్నారు. ఏం చేసిరు? ఏం చేయాలి? ఏం లేదు. ఆ ఫ్యూచర్ సిటీ అని పెట్టి దాని అవతల భూములు కొనుక్కున్నారు వీళ్ళు అన్నదమ్ములంతా. ఆ మహబూబ్ నగర్ కదా వీళ్ళది, ఆల్రెడీ భూములు కొని పెట్టుకున్నారు, అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇదంతా ఇవ్వాలి. ఇవన్నీ ఒక దిక్కు నడుస్తుంటే మళ్ళీ ఏం చేసిర్రు? వాళ్ళ కొడంగల్ కాన్స్టిట్యూషన్ కూడా వదిలిపెట్టలే. లఘుచర్ల అని చెప్పేసి ప్రాంతంలో మొత్తం కొడంగల్ కాన్స్టిట్యూషన్ లో మనం చూసినాం రైతులంతా ఎట్లా తిరగబడ్డారు. మొన్న కూడా పోయి మీటింగ్ పెట్టొచ్చిండు, నేను 80% ఇక్కడనే ఓపెన్ చేస్తా అని చెప్పేసి. అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ద్వారా ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండు. సరే మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండే నిజంగానే రియల్ ఎస్టేట్ చేస్తుండు ఎవరైనా బాగుపడుతుర్రా అంటే
మొత్తం ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుప్ప కూలిపోయింది. ధర లేదు ఈరోజు. ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో అడ్డికి పావుషేర్ అమ్ముకుంటారు, ఏదో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందన్న రాకపోతే మొత్తం దానిలో బండ కింద చేరికిందన్న పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈరోజు మొత్తం ఇన్వెస్టర్ల పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తుండు. ఈ రాష్ట్రాన్ని ఎంత భయంకరంగా ధ్వంసం చేస్తుండో ఆ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమవుతుంది. అవునన్నా కాదన్నా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి వచ్చారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండే. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినం రేపే. అంటే మనసులో స్మృతిలో ఉన్నది ఏంటంటే 2009 ఈరోజు నవంబర్ 28 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు దీక్షకు పోతున్నారు. మేమందరం కేసీఆర్ గారిని కలిసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మేము విద్యార్థి నాయకులం. ఉధృతమైనటువంటి ఉద్యమం లెగిసిన రోజు. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగింది అనేది బయట ఉన్న ప్రపంచానికి టీవీలు చూపించేదాకా తెలియదు, కానీ లోపల ఉన్న మాకు తెలుసు. మేము ఏదైతే బి హాస్టల్ కాడ నుంచి ఒక ర్యాలీగా మేము బయలుదేరి వస్తున్న క్రమంలో జరిగినటువంటి మారణకాండం మీద జరిగినటువంటి మారణకాండం అంతా కూడా మా కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా మాకు మనగల్లో ఉన్నాయి. మీకు దాని గురించి ఒక 2 నిమిషాలు అంటే చెప్తే ఏంటంటే ఆ రోజు మేము బి హాస్టల్ కాన్సల్ బయలుదేరినాం ర్యాలీగా. కేసీఆర్ గారు కరీంనగర్లో ఆయన దీక్షకు పోతుంటే ఆయన అరెస్ట్ చేశారని తెలిసిన విషయం తెలవగానే అప్పటికే మేమందరం కూడా మెస్సుల్లో టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేయగానే టిఫిన్ అక్కడనే వదిలిపెట్టినాం, అందరం రోడ్ల మీదకి వచ్చేసాం. రోడ్ల మీదకి అక్కడ ర్యాలీగా అసెంబ్లీ సైడ్ బయలుదేరినాం. బయలుదేరంగానే మమ్మల్ని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రాగానే మొత్తం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. భయంకరమైన లాఠీ చార్జ్. సరే ఆ విద్యార్థి ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, కానీ లింగస్వామి అని ఒక ఆయన ఉండే స్టూడెంట్ బిఎస్ఎల్ కాడ కొడితే ఆయన మొత్తం కొట్టింది కూడా లాఠీలతోటి కాదు, అక్కడ వాళ్ళ చేతికి దొరికినటువంటి చెక్కలతో కొట్టిరు. అదేవిధంగా తొట్లస్వామి అని చెప్పేసి మన విద్యార్థి నాయకుడు ఉండే, ఆయనకు తలకాయ వలిగింది. లింగస్వామి కనిపించకుండా పోతే చనిపోయిండు అని చెప్పేసి ఇప్పుడు ఆ విద్యార్థి చనిపోయిండు అని చెప్పేసి ఒక పుకార్లు వేస్తే మేమందరం కూడా ర్యాలీగా బయలుదేరి లాఠీ చార్జీలు, అరెస్టులు, విధ్వంసం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు పోలీసు వాళ్ళు క్యాంపస్లోకి ఎంటర్ కావద్దని చెప్పారు. కానీ ఈ లోపల కేసీఆర్ గారిని తరలిస్తారు. ఎక్కడికి తరలిస్తారో తెలియదు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసారు, వరంగల్ తీసుకోపోతున్నారు, వరంగల్ జైలు ఆపలేదు. అక్కడ నుండి ఎక్కడ తీసుకోపోతుండో తెలియదు. అట్లాగేంచి ఖమ్మం తీసుకోపోయి రాజమండ్రి జైలు తీసుకోపోదని కుట్ర పన్నిన రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ కుట్రను ధ్వంసం చేస్తూ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ రోజు పోలీసు వాళ్ళకి అడ్డం తిరిగి మొత్తం రాస్తారోకో చేసి కేసీఆర్ గారిని ఖమ్మంలో ఆపడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారిని ఖమ్మంలో ఆపితే అంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఈ రోజు మననం చేసుకుంటున్నాం మా ఉద్యమ కాలంలో. ఎందుకంటే మేము అందరం కూడా అరెస్ట్ అయినాం, కేసులు పెట్టుకున్నాం. ఆ ఉద్యమంలో ఉధృతంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎంత కీలక పాత్ర పోషించిందో మీకు తెలుసు. అదే రామన్న నిన్న అందరికి చెప్పడం జరిగింది కేటీఆర్ గారు. ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో ఏ విధంగా తెలంగాణ మొత్తం రగిల్చిర్రో ఈ రోజు మరొకసారి దీక్షా దివస్ సందర్భంగా ఈ తెలంగాణ వనరులను కాపాడుకోవడానికి, ఈ భూములను కాపాడుకోవడానికి, ఈ తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రైడ్ నిలబెట్టడానికి మరొకసారి విద్యార్థులంతా కూడా ఉద్యమించాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే రేపు అన్ని యూనివర్సిటీలలో కూడా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి మాకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆజ్ఞనివ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరం ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీకి పోయి మేము అక్కడికి పోయి విద్యార్థులను చైతన్యవంతపరచడం, అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిండు, ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోయాడని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఆ రోజు మేము ఉద్యమ నాయకులుగా ఉన్నాం, మా అందరి మీద ఉంటుందని చెప్పేసి కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. జంగయ్య యాదవ్ గారు మనం చూస్తా ఉన్నాం దీక్షా దివస్ రాబోతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ పోషించిన పాత్రను కూడా మనం చూసాం. మరోసారి తెలంగాణను కాపాడుకోవాలంటే దీక్షా దివస్ స్ఫూర్తితో మరోసారి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసనమైందని చెప్పి కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చిన సందర్భం. వనరుల దోపిడీ జరుగుతుంది, తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను విధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఈ కబంధ హస్తాల నుంచి, కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి నడుం బిగించాల్సిన సమయం ఆసనమైందని ఇచ్చిన పిలుపును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విషయం ఇక్కడ స్పష్టంగా అండి, ఎందుకంటే కష్టపడి కట్టుకున్న ఈ ఇంటి మీద రాబందులు రాజ్యం వెళ్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఈరోజు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే క్రైమ్ రేట్ మనం తీసుకున్నట్లయితే గత పరిపాలనలో తీసుకున్నట్టే 10 సంవత్సరాల కాల వ్యవధిలో మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పటికీ 25% పెరిగింది క్రైమ్ రేట్. నేను చెప్పి అంటే ఒక క్రైమ్ రేట్ 25% పెరిగింది అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే మనం గతంలో తీసుకున్నటువంటిది
దీక్షా దివస్ ఏదైతే దేనికోసం చేసిరు, మన వనరులు మనం కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి, మన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన వానికి అంటే తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఆత్మగౌరవం లేకపోతే మనం బతకలేము అనే ఒక ఆలోచన విధానం అందరికీ తెలుసు. దాన్నే తీసుకున్నప్పుడు ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు ఒకటే మాట అనేవారు, మా పరిపాలన మేము పాలించుకోగలిగే స్థైర్యం, మేము ఆలోచన మేము చేసుకోగలుగుతాం, మా పరిపాలన మేము చేసుకోగలుగుతాం అని చెప్పేసి ఆ రోజు చెప్పి పోరాటం చేసి ఒక్కడై మొదలైండు. దానికి కొన్ని వందల మంది వేల మంది కాలక్రమేణా అడుగులో అడుగై ఆ రోజు తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాము. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఆ రోజు ఏదైతే పోరాట పటిమగా అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఎదిగిండు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక వ్యక్తిగా స్టార్ట్ అయినప్పటికీ తదనంతరం ఒక శక్తిగా మారడము, మొత్తము కూడా భారతదేశం కదా ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు ఇంత పటిమ కలిగినటువంటి అంటే పట్టు పట్టనే వద్దు పట్టి వదలవద్దు అన్నట్టు ఒక పట్టు వదలని విక్రమార్కునిలాగా ప్రయత్నం చేసి ఆ రోజు తెలంగాణ సాధన జరిగింది. ఎంతోమంది నాయకులు తెలంగాణకు అడ్డు పెట్టుకొని పదవులు రాగానే పెదవులు మూసుకున్న సందర్భం మనం చూసాం చరిత్ర తీసుకుంటే. కానీ అలా కాకుండా పదవులను తృణప్రాయంగా గడ్డి పరకగా నాకు అవసరం లేదు, నా తెలంగాణ గురించి లేనప్పుడు నాకెందుకు ఈ పదవులు అని చెప్పేసి ఎన్నోసార్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ప్రజాక్షేత్రంలోనే తెలంగాణ సాధిస్తాము, మీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి ఎవరైతే మన మీద పెత్తనం చేస్తున్నటువంటి నాయకులను అంటే రాజకీయ కక్షతో కాకుండా వీరు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని ఆ రోజు కేసీఆర్ గారు ఎంత పకడ్బందీగా ప్లానింగ్గా చేస్తూ చేశారో మనం ప్రతి ఒక్కరం చూసినాము. ఇప్పటికీ అదొక చరిత్ర అని చెప్పొచ్చు, చరిత్ర లిఖించదగినటువంటి అంశం అది. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే హిట్లీ భూమి మనం అనుకుంటున్నామో ఈ భూములను తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు గతంలోనే 1,45,682 ఎకరాల ప్రభుత్వ భూములని పరిశ్రమల కోసం ఎంపిక చేసి ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్గా నోటిఫై చేశారు. కానీ ఇప్పటికీ టీజేఐసి దగ్గర 5,730 ఎకరాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం కూడా వాటిని ఎవరికి కూడా అలాట్ చేయట్లేదు. కానీ లేనటువంటి దానికి లగచర్ల 1,172 ఎకరాల భూమిని లగచర్ల భూమిని ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఉన్నటువంటిది అంటే కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పడమో లేకపోతే కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పని ప్రయత్నం చేసేస్తూ లంబాడి గిరిజనుల భూములను లాక్కొని వారి మీద కేసులు పెట్టడం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక విషయం మీకు కేసీఆర్ హయాంలో 28,458 ఎకరాలు 156 పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి చేసినా ఎక్కడ పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ మీరు 1,100 ఎకరాలు కొడంగల్లో తీసుకున్నా కానీ అదేవిధంగా ఎస్సీ భూములు 2,300 ఎకరాలు 1972లో ఇస్తేనే అది ఇప్పుడు అయినటువంటిది కాదు. 1973లోనే ఎస్సీ భూములు 1,172 ఎకరాలు ఇస్తే 2,300 ఎకరాలు దాని మీద కూడా మీకు కనబడేసి అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు కానివ్వండి అక్కడ ఏమీ లేవు మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేసి చెప్పడం. అంటే ఇట్లా మీరు ప్రజలకు తెలంగాణకు కావాల్సినటువంటివి అన్నీ వదిలేసి మీకు కావాల్సిన వాటి మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి మీకు పట్టట్లేదు, తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు మీకు పట్టట్లేదు, ప్రజలు ఏమి ఇబ్బంది పడ్డా మీకు పట్టట్లేదు. కానీ వారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇప్పుడు 60-70 గజాలు అటువంటి వాళ్ళు ఏదో జీవనం గడుపుకుంటూ వారి పిల్లలను చదివించుకుంటూ ఏదో వాళ్ళ కన్నటువంటి ఆశలో ఏదైతే ఆశపడ్డటువంటి దానిని మీరు ఆశలను అడియాశలు చేస్తూ వారి జీవితాల మీద నీళ్లు జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రైతులను తీసుకున్నట్లయితే రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతే రాజు అన్న చందంగా ఉండే. కానీ గతంలో మనం తీసుకున్నట్లయితే వీరి గురువు గారు ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారు మా రైతు అంటే అని ఆ రోజు అందరి నోటి నుంచి వచ్చింది. కానీ కేసీఆర్ గారు వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయం ఒక పండుగ అయితేనే గ్రామాల పట్టుకొమ్మలు దేశానికి, గ్రామాల అభివృద్ధి చెందితేనే, గ్రామాలు పచ్చగుంటేనే రాష్ట్రం పచ్చగుంటుంది, రాష్ట్రం పచ్చగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. అన్నం పెట్టే రైతు ఆగమైతే రేపు దేశం ఆగమవుతుందని తీసుకునే ప్రతి నిర్ణయంలో ఎక్కడికక్కడ కూడా ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ గారు చూసుకుంటే పారిశ్రామిక రంగం మీద కేటీఆర్ గారు ఇంట్రెస్ట్ చూపించేసి 2 ఎడ్ల బండి ఏ విధంగా జోడెడ్ల బండి ఎట్లయితే ముందుకు పోతే సక్సెస్ అవుతుందో ఆ విధంగా ప్రతి రెండింటికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే తెలంగాణ సక్రమంగా బ్యాలెన్సింగ్ ఉంటుంది అని చెప్పేసి చేసినటువంటి సందర్భం. కానీ ఈ రోజు ఇక్కడ వ్యవసాయ రంగము లేదు, ఇక్కడ పారిశ్రామిక రంగం లేదు. పారిశ్రామిక రంగం కాస్త రియల్ ఎస్టేట్ రంగం అయింది, వ్యవసాయ రంగం కాస్త పాడు భూములు అయిపోయి ఎక్కడికక్కడ ఎండు భూములు అయినాయి. దాంతోనే ఈ రోజు మనం తీసుకున్నటువంటి సాగు చేస్తేనే మీకు సాయం చేస్తా అంటున్నాడు. నువ్వు సాగు చేసినా చేయకపోయినా 2 ఎకరాలకు 3 ఎకరాలకు కాదు, నీకు 100 ఎకరాలు ఉన్నా కానీ రైతు అనేవాడు రైతే. తండ్రి పేరు ఏ విధంగా అయితే మారదో
ఎవరికైనా పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కూడా సచ్చిన తర్వాత కూడా తండ్రి పేరు ఉంటుంది. కానీ రైతు నువ్వు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతుగా ఉండాలా, నేను రైతునని చెప్పుకునే స్థాయికి ఎదగాలి. నేను ఒక ఫార్మర్ను, ఒక కారు మీదనో ఒక బండి మీదనో నేను రైతు అని రాసుకునే అటువంటి క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు రైతు అంటే మళ్ళీ అన్నమో రామచంద్ర అని ఆకాశం వైపు దిక్కులు చూసేటువంటి సందర్భము ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో పోయి వాచ్మెన్గానో రిక్షా కార్మికులు పోయి కాస్త ఇలా ఆటో కార్మికులుగానో బతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ రోజు ఏర్పడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే నీరు ఉండట్లేదు, ఎక్కడ కూడా కరెంటు కట్ అవుతుంది. అదేవిధంగా తీసుకున్నటువంటి ధాన్యానికి ధరలు లేవు, ఎరువులు లేవు, చెప్పులు పెట్టేసి నిలబడేటువంటి, అంటే గతంలో మనం ఆంధ్ర పాలకులు ఏదైతే సమైక్య పాలనలో ఉన్నామో ఆ పరిస్థితులు ఈ రోజు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇందిరమ్మ రాజ్యం ఏదైతే గతంలో మనం తీసుకున్నట్లయితే 40-50 ఏళ్ల కింద ఉన్నటువంటి సందర్భము మళ్ళీ ఇందిరమ్మ పాలన వచ్చింది. ప్రజాపాలన రాలే, ఇక్కడ ఇందిరమ్మ పాలన వచ్చింది. ఇందిరమ్మకు ఉన్నటువంటి సందర్భం చేసేసి ఇందిరమ్మ పాలన తీసుకొని ప్రజాపాలనాన్ని మాత్రం పాత సీసాల కొత్త సారలాగా షో చేస్తున్నారు. ఏదైతే కలర్ సినిమా చూపిస్తున్నారు, బ్లాక్ అండ్ వైట్ ఇందిరమ్మ పాలన నుండి ఇప్పుడు కలర్ సినిమా చూపిస్తున్నారు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారి హయాంలో వైపు వ్యవసాయ విప్లవం అలాగే పారిశ్రామిక విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ నిలిస్తే ఇప్పుడు పూర్తిగా వ్యవస్థల విధ్వంసం, వనరుల దోపిడీ జరుగుతోంది. తప్పకుండా ఈ దోపిడీకి వ్యతిరేకంగా తప్పకుండా దీక్షా దివస్ పూర్తిగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తాం. రాకేష్ గారు, కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. పెట్టుబడి సాయానికి ఇప్పటికే పాతరేసే ప్రయత్నాలు ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. ఇతర హామీలను ఇప్పటికే గాలికి వదిలేశారు. చివరికి రైతుకి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కూడా రకరకాల ఆంక్షల రూపంలో ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుందనే కథనం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గతంలో అంటే కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఆ క్రమంలో మీకు ఒక 2 అంశాలు చెప్పాలి. ఒకటి 2004లో అంటే 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే 2004లో మనం 26 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎంపీలు గెలిచినాం. గెలిచిన తర్వాత 2005లో అప్పుడు క్యాబినెట్లో ఉండే మన 6 మంత్రులు, దాంట్లో హరీష్ అన్న కూడా ఉండే, ఆ రోజు సీనియర్ మంత్రులు చాలా మంది ఉండే. అదే ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు నీళ్ళం దోపిడీకి, జల దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పంగానే వెంటనే మన 6 మంత్రులు రాజీనామా చేశారు. ఆ రోజు నాయన నరసింహారెడ్డి గారు అయితే నాకు గుర్తు అమెరికాలో ఉన్నారు, సార్ రాజీనామా చేయమని చెప్పగానే అక్కడి నుంచి ఫ్యాక్స్లో పంపించేయడం జరిగింది. మళ్ళీ అది పంపించిన తర్వాత అయినా కానీ తెలంగాణను ఇస్తలేదని చెప్పేసి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. 2006లో మా అలయన్స్ తోటి నువ్వు కాంగ్రెస్ ఎంపీగా మా అలయన్స్ తోటే గెలిచిన ఎంపీగా అంటే కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా రాజీనామా చేసిండు కేసీఆర్ గారు. మళ్ళీ రియలెక్ట్ కావడం జరిగింది. మళ్ళీ 2008లో మళ్ళొకసారి మొత్తం ఆ రోజు 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు కాంగ్రెస్ పార్టీ. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మన 5 ఒక ఎంపీ అటు పోవడం జరిగింది, నరేంద్ర గారు కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే మొత్తం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేశారు. మళ్ళీ 2009లో కేసీఆర్ గారు దీక్ష తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చి డిసెంబర్ 9వ తారీఖున ప్రకటన వచ్చి వెనక్కిపోయిందో మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేయాలి. అంటే రాజీనామాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నాన్ని సృష్టించిన తర్వాత ఏమైంది, మళ్ళీ గెలవడం జరిగింది ప్రభుత్వం. తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇదొక అంశం అయితే, ఇది ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి దాని గురించి అయితే నీళ్ళ గురించి కేసీఆర్ గారు రాగానే ఇక్కడ ఉన్నటువంటి 45,000 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ చేపట్టడం, ఆ నీళ్ళను రక్షించుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతలను కట్టడం, తద్వారా నీటిని అంతా కూడా మనం స్టోర్ చేసుకోవడం. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 76 లక్షల మెట్రిక్ ఓన్లీ ప్యాడీ చెప్తున్నాను, ఇంకా పత్తి చెప్తలేను, మక్కలు చెప్తలేను, ఓన్లీ ధాన్యం వరికి తీసుకుంటే ఆ రోజు 76 లక్షల మెట్రిక్ టన్ను ఉన్న దాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారు. అంటే ఈ రాష్ట్రాన్ని సుసంపన్న రాష్ట్రంగా, రైతు రాష్ట్రంగా ఎట్లా తీర్చిదిద్దండి. అదేవిధంగా ఉద్యోగ నియామకాలలో నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్, నేను గెస్టెడ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను సెలెక్ట్ అయినప్పుడు, ఇరిగేషన్ శాఖలో నేను పనిచేస్తున్నప్పుడు అప్పుడు మాకు 60-40 ఉండే. 60% మాత్రమే తెలంగాణ బిడ్డలకు, మిగతా 40% ఓపెన్ అంటుండే. ఇంటర్వ్యూలో మొత్తం వాళ్ళని ఆంధ్రలో నింపేస్తుండే. ఆ నింపేస్తున్న దాన్ని కేసీఆర్ గారు వ్యతిరేకించి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 22 అంటే ఎందుకంటే సుదీర్ఘమైన పోరాటం చేసి 95% తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. 162,000 ఉద్యోగాల నియామకాలు చేసిండు. అదేవిధంగా ఇంకొక 50,000 వాటికి ఎగ్జామ్ పెట్టిండు. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎగ్జామ్లకే కాయిదాలు ఇచ్చిండు తప్పితే ఈయన ఒక ఎగ్జామ్ కూడా పెట్టలే కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఒక అంశం అయితే నిధులు వచ్చినాయి. నిధులు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దేశం మొత్తంలో అప్పటి వరకు రైతు బంధు అనే పథకం లేదు, రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిండు.
రైతు బీమా అనే పథకాన్ని తీసుకొచ్చిండు. Right. అప్పటి వరకు 200 ఉన్నటువంటి పెన్షన్లు 2000 రూపాయలు చేసిండు. వికలాంగులకు 4000 చేసిండు. Okay. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, అదేవిధంగా నేను ఏమంటుంటే కేసీఆర్ కిట్టు, అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000. Right. ఇట్లా నిధులకు సమకూరినప్పుడు ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా అభివృద్ధి చేసిండు. Okay. ఒకటే ఇవన్నిటికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి త్యాగ ఫలితం, Right. కేసీఆర్ గారి దీక్ష ఫలితం. కేసీఆర్ గారు దీక్ష పూనుకోవడం ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాను. ఒకటే మాట చెప్పారు, సరే పేర్లు చెప్ప ప్రొఫెసర్లే కానీ Right. ఆ రోజు మేము నల్గొండ విద్యార్థి గర్జనకు పోతుంటే Right. ప్రొఫెసర్లు అందరూ ఏమన్నారు తెలుసా సార్, కేసీఆర్ గారు అంటే ఆయన మనకు దొరకకపోతే ఒక పొలిటికల్ ఫేస్ లేదు, తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో కొనసాగుతుంది కావచ్చు. Right. కానీ వీళ్ళందరినీ కూడగట్టి మూటగట్టి మహాత్మా గాంధీ భారతదేశ స్వతంత్ర సమరానికి ఎట్లయితే ఒక గట్టున చేర్చిండో అదేవిధంగా కేసీఆర్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారి పుణ్యం, కేసీఆర్ గారి దీవెన. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, Right. ఏదైతే రైతుకి ఇచ్చింది, ఇప్పుడు కొన్ని వానాకాలం పంటలు వేసుకుంటారు, వానాకాలం ఎండాకాలం వస్తే రబీ సీజన్ లో వచ్చేసి వాళ్ళకి పంటలు వేసుకోరు. Okay. అది బీడు భూమిలో చూసి వాళ్ళకు మేము రైతు బంధు ఇయ్యమంటే మరి వానికి నీళ్ళు ఇయ్యి. నీళ్ళు ఇస్తే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పంటలు పండించుకున్నాడు. Yes. నీళ్ళు ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు, రైతు బంధు పైసలు ఇయ్యవు. Right. ఎట్లా బతకాలి 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళు కూడా. Right. కాబట్టి ఇవన్నీ కూడా మనగంలోకి తీసుకొని ఈరోజు మరొకసారి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రతి హామీని కూడా గాలి కుదిలేసి ఏదో ఒక ఆంక్షలు పెట్టి ఉన్న పథకాలను కూడా ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ సమాజం గతంలో 10 ఏళ్ల పాలన ఏ రకంగా ఉంది, కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్లో వ్యవసాయ విప్లవం ఏ రకంగా సాధ్యమైంది, ప్రస్తుతం ఏ రకంగా కాంగ్రెస్ హయాంలో ఒక్కో పథకానికి పాతరేస్తున్నారు తెలంగాణ సమాజం అన్నింటినీ కూడా గమనిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో దీనికి గుణపాఠం చెబుతుందనే అంశాన్ని కూడా రాకేష్ గారు అలాగే జంగయ్య గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలు పాల్గొన్నది. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.